ఇప్పుడు కళ్యాణం గారిని కలిశారు, మీరు బాలయ్య బాబుని కలిశారు. వీళ్ళిద్దరిని చూస్తే మీరు కంపేర్ చేయాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే చాలా విషయాల్లో నాకేమనిపిస్తుంది అంటే బాలయ్య బాబుకి కళ్యాణ్ రామ్ గారికి యాక్టర్స్గా చాలా సారూప్యత ఉంది. అంటే ఒకే కుటుంబం నుంచి వచ్చారన్న సారూప్యత పక్కన పెడితే కళ్యాణ్ రామ్ గారు, బాలయ్య బాబు ఇద్దరు అగ్రెసివ్ రోల్స్ చాలా అద్భుతంగా చేయగలుగుతారు. కళ్యాణ్ రామ్ గారు మీకు కొన్ని డెవెల్లో కొన్ని ఎమోషన్స్, పర్టికులర్గా ఎగ్రెషన్, కోపం, అభిభత్స రసం చూపించినప్పుడు కళ్యాణ్ రామ్ గారు చాలా అద్భుతంగా చేసుకెళ్తారు. సేమ్ బాలయ్య బాబు. సో బాలయ్య బాబు నిజంగా చెప్పాలంటే ఆ కైండ్ ఆఫ్ నటనకి వారసత్వం కళ్యాణ్ రామ్ గారే నా ఫీల్. ఓకే, వ్యక్తిత్వ పరంగా చూస్తే కళ్యాణ్ రామ్తో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి, సినిమా షూటింగ్లో పాల్గొని ఉంటారు కాబట్టి, ఆ షూట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ వ్యక్తిత్వ పరంగా కానీ ఎలా చెప్తారు? సార్ కళ్యాణ్ రామ్ గారు వ్యక్తిగా చాలా మంచి వ్యక్తి సార్. మంచి వ్యక్తి అంటే ఎందుకు, నేను సినిమాలు చేశాను కాబట్టి లేకపోతే నెక్స్ట్ సినిమా నేను చేయబోతున్నానని కాదు. కళ్యాణ్ రామ్ గారు ఎవరితో అంటే నేను మళ్ళీ వేరే వ్యక్తులతో ఆయన ఏంటి అని మనకు తెలియదు, కానీ నాతో చాలా మర్యాదపూర్వకంగా ఇప్పుడు నేను ఒక మామూలు రైటర్, ఆయన స్టార్ హీరో, పెద్ద కుటుంబం నుంచి ఒక ఒక నందమూరి వారసత్వం నుంచి వచ్చి ఇప్పుడు చాలా వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ద రైటర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా రెస్పెక్ట్లోనే ఒక అభిమానం ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా ఏదన్నా చిన్న కాంట్రిబ్యూషన్ చేసినా ఇమ్మీడియట్గా ఆ కాంట్రిబ్యూషన్ని ఆయన గుర్తిస్తారు, 10 మందికి చెప్తారు. ఇప్పుడు నేను ఒక మంచి సీన్ చెప్తే శ్రీకాంత్ ఇవాళ భలే సీన్ చెప్పాడు, శ్రీకాంత్ చాలా మంచి సీన్ చెప్పాడు అని 10 మందికి చెప్తారు. నాకు రావణాసుర సినిమా రిలీజ్ అయిన రోజు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, చెప్పాను కదా సార్ మీకు. ఆ రోజు ఎలా ఫీల్ అయినంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎలా ఫీల్ అయినా, సినిమా ఫెయిల్ అయితే అలా ఫీల్ అయినాడు. పెయిన్లో ఉన్న రోజు షూటింగ్ చేస్తున్నాడు వైజాగ్లో. కళ్యాణ్ రామ్ గారు పిలిచారు, శ్రీకాంత్ ఎక్కడ తప్పు జరిగింది రావణాసురంలో, ఏదో మనకున్న ఎక్స్ప్లెనేషన్స్ మనం చెప్తే మన సినిమాలో తప్పు జరగకుండా ఏం చేయబోతున్నాం అడిగారు. అలాంటి తప్పులు ఏమైనా ఉన్నాయా మన సినిమాలో? అలాంటి తప్పులు మన సినిమాలో ఉంటే దాన్ని దిద్దుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే, నాకు కళ్యాణ్ రామ్ గారు నన్ను ప్రోత్సహించిన మూమెంట్, ఆయన నాతో మాట్లాడింది, ఆ రోజు నాకు ఇచ్చిన బూస్ట్, ఆ రోజు నాకు అందించిన ప్రోత్సాహం, నాకు ఆయన మాట్లాడుతుంటే ఏడుస్తున్నాను సార్. నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను ఏడ్చేస్తున్నాను ఆయన మాట్లాడుతుంటే. నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనండి. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, సినిమా ఇండస్ట్రీలో మీకు బాగా తెలుసు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎగతాళి చేయడానికి 100 మంది ఉంటారు సార్. మనల్ని డైరెక్ట్గా ఎగతాళి చెయ్యకపోయినా వెనక దాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయ్యో నీకు సినిమా పోయిందా అని అంటూనే మనసులో ఆనందించే వాళ్ళు ఉంటారు. అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్లో అంత స్వచ్ఛమైన మనిషి నేను చూడలేదండి. నాకు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఆ రోజు, శ్రీకాంత్ నాకు తెలుసు నీకు టాలెంట్ ఉంది, నువ్వు మంచి కథ రాసే ఇది ఉంది, ఎబిలిటీ ఉంది, తప్పు ఎక్కడ జరిగింది, దాన్ని ఎలా దిద్దుకోబోతుంది. నేను లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి. యాక్చువల్లీ నేను ఎక్కడ చెప్పలే, ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ టు యూ ఆన్ దిస్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. ఎందుకంటే సక్సెస్ వస్తేనేమో పట్టం కడతారండి, ఫ్లాప్ వస్తే పక్కన పెడతారు. ఇది ఇండస్ట్రీ నైజం. అది అలాంటి టైంలో మీకు భరోసా ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని అట్లా ప్రోత్సహించడం అనేది మామూలు విషయం అయితే కాదు. అవునండి.